అమ్మ ఈరోజు మజ్జిగ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. మనం వాడుకునే పెరుగుని కొంచెం నీళ్లు పోసి చిలికి కొంచెం మనకు కావాల్సినంత చిక్కగా ఉంచుకోవచ్చు. బచ్చల కూర చాలా ఫ్రెష్గా వస్తుంది ఇంట్లో, పెద్ద పెద్ద ఆకులు చాలా ఫ్రెష్గా ఉంది. బచ్చల కూర పెట్టుకున్నాను, బచ్చల కూర వేసి అనమాట చేసేది. సాంబార్లో వేసినట్టు మనం ముక్కలు వంకాయలు, బెండకాయలు, కొంచెం పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటా ఇవన్నీ పెట్టుకుంటాను సాంబార్లో వేసినట్లుగానే. తాళింపుకు పెట్టుకున్నాను, కొంచెం అల్లం పెట్టుకున్నాను గీరి, కొంచెం పసుపు, తాళింపు దినుసులు. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు మిక్సీ వేసే పని లేకుండా సాంబార్ పొడి ఒక స్పూన్ పెట్టుకుంటాను అనమాట. ఉప్పు చివరికి వేస్తాము. 2 స్పూన్లే శనగపిండి కలిపి ఉంచుకోవాలి. 2 స్పూన్లు చాలు. శుభ్రంగా కలిపి ఉంచేసేసుకొని నేను తాళింపు వేసినప్పుడు చూపిస్తానమ్మా. నేతితో వేస్తాను తాళింపు, చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. ఓకే అమ్మా, చూపిస్తాను. జై శ్రీరామ. మా మజ్జిగ పులుసుకి తాళింపు వేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి పెట్టుకున్నాను. సాంబార్ పొడిలో ఉంటుంది కదా ఇంగువ, కొంచెం వేసుకుందాం. ముక్కలు వేసేసుకుందాం. కొంచెం సేపు ఈ ముక్కలన్నీ తాలింపులో వేగితే చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. ముక్కలన్నీ వేగిపోయేదాకా మూత పెట్టి చిన్నది పెట్టి ఉంచేసుకోవచ్చు మనం. వేగాక చూపిస్తాం. అమ్మ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి, నీళ్ళు కూడా పోయలేదు. ఈ గిన్నెలు అంతే, చక్కగా మూత పెట్టేసేసుకుంటే మనం మందపాటి గిన్నెలు కదా స్టీల్ ఇవి. పాపాళ్ళు అక్కడి నుంచి పంపించినాయి. అక్కడ కూడా శామ్స్లో దొరుకుతాయి ఈ గిన్నెలు సెట్. నాకు సెట్ ఇచ్చారు, అన్నిటికీ ఇవే వాడతాను. ముక్కలు బాగా మగ్గిపోయినాయి, నీళ్ళు కూడా పోయిపోకుండానే. ఇప్పుడు మనం బచ్చల కూర వేసుకుందాం. మళ్ళీ కట్ చేస్తున్నాం కదా. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మజ్జిగ పోద్దాం. అమ్మ బచ్చల కూర కూడా బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు అల్లమును పసుపు వేసేద్దాం ముందు. ఉప్పును సాంబార్ పౌడర్ చివరికి వేద్దాము. ఇప్పుడు ఇక మజ్జిగను ఈ మజ్జిగ పోసేసాను. మజ్జిగ పోయంగానే ఈ పిండి నీళ్ళు కూడా పోసాను. నేను పచ్చిమిరకాయల కారమును ఎండుమిరపకాయలు తాడింపులు వేసాను కదా, ఆ కారం సరిపోద్ది అనుకుంటున్నాను. చాలకపోతే మనం మామూలు కారం కూడా కొంచెం అంత వేసుకోవచ్చు చూసుకొని. ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు. ఇది పలసదనం కూడా మనకు కావాల్సినట్లుగా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది సరిపోద్ది. ఊరికే గిన్నెలు తొలి పోసేస్తాను. కొంచెం నీళ్ళు,
ఇంకా దించేసే ముందు ఉప్పును ఇది సాంబార్ పౌడర్ వేసేద్దాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు, కొంచెం కూరగాయ ముక్కలు ఆకుకూర మనం ఈ పెరుగుని చిలికేసి మజ్జిగలాగా చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది తాళింపు వేసుకొని ఇట్లా చేస్తే. అమ్మ ఒక 2 నిమిషాల పాటు ఇట్లా మరిగితే చాలన్నమాట, తీసేసేసుకోవటమే. ఇప్పుడు ఇంక మనం ఉప్పును ఈ సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుందాము. ఒకసారి మూత పెట్టి 1 మినిట్ ఆగి గ్యాస్ తీసేస్తాం. అయిపోయిందమ్మా, తీసేస్తున్నాను. గ్యాస్ చక్కగా రెడీ అయింది. వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే ఏవైనా వేసుకోవచ్చు. కొత్తిమీర దగ్గర లేదు, లేకపోతే అది కూడా మనం పైన చల్లుకోవచ్చు కొంచెం. ఓకే అమ్మా, శ్రీరామ్.